ప్రశ్న ఏంటంటే గుండె ఎడం పక్కన. ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. గుండె ఎడం పక్కన ఉంటుందా అనేది ప్రశ్న. సో, నిజంగా గుండె ఎడం పక్కనే ఉంటుందా? మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఏం చెప్తుంది? అనే దానికొచ్చినప్పుడు హ్యూమన్ బాడీకి సంబంధించి వచ్చినప్పుడు ఇది కుడి పక్క, ఇది ఎడమ పక్క. సో, అయితే గుండె ఎడమ పక్కన ఉంటుందనేది చాలామంది ఫీలింగ్. కానీ సెంట్రల్‌గా ఉంటుంది. సో, మరి ఎడమ పక్కన ఉంటుంది అని ఎందుకు అంటున్నారు అనే దానికొచ్చినప్పుడు దాదాపుగా దానికి గుండె ఎడమ పక్కన ఉండదు. అది దాదాపుగా ఛాతీ మధ్య డయాఫ్రమ్ పైన ఉంటుందిక్కడ. సో, దీన్ని ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోకి అన్ని భాగాలకి లెఫ్ట్ వెంట్రాకిల్ అనే పెద్ద ధమని ఉంటుంది సైన్స్ భాషలో. దాన్నే ఆర్టరీ అంటారు. ఆ ధమని ద్వారా రక్తం శరీరంలోకి అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. సపోజ్ మనం ఒక వాటర్ ట్యాంక్‌ని మనం తీసుకున్నప్పుడు, ఈ ఊర్లో ఉన్నటువంటి వాటరు ట్యాంక్ ఊరంతటికి పైప్ లైన్ ద్వారా ఎట్లా సరఫరా చేస్తుంటుందో పెద్ద సైజులో ఉంటుంది కదా! అలాగే అంటే ఊర్లో అన్ని ఇళ్ళకి పా పా పాస్ ఆన్ చేస్తుంది కదా! అట్లే మన శరీరంలో కూడా రక్తాన్ని పంపింగ్ చేయడానికి లెఫ్ట్ వెంట్రాకిల్ కూడా పెద్దగా ఎడమ పక్కన చొచ్చుకొని, అంటే ఇట్లా సెంటర్‌లో ఉన్నా కూడా ఎడమ పక్క చొచ్చుకొని ఉంటుంది. మన ఛాతీ ఎడమ వైపు చేయి పెడితే మనకు వినపడే లబ్ డబ్ లబ్ డబ్ అంటే నిమిషానికి 60-70 సార్లు కొట్టుకుంటుందని మనం సైన్స్‌లో చదివున్నాం ఇప్పటికే. ఈ లబ్ డబ్ శబ్దము లెఫ్ట్ వెంట్రాకిల్‌ది అనేది మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించింది. శరీరంలో ఆక్సిజన్ వాడుకున్న తర్వాత రక్తం రైట్ వెంట్రాకిల్ ద్వారా గుండెలోకి వస్తుంది. అంటే లెఫ్ట్ వెంట్రాకిల్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి శబ్దం వస్తుంది. కుడి పక్కన వెంట్రాకిల్ ఏదైతే ఉన్నదో రక్తాన్ని ప్రాసెస్ చేసి పంపించేది శరీర అవయవాలకి, అది చిన్నగా ఉంటుంది కాబట్టి కుడి పక్కది మనకు వినపడదు. ఎడమ పక్కదే మనకు లబ్ డబ్ లబ్ డబ్ అనేది వినపడుతుంది. సో, కాబట్టి కదలికలు, శబ్దాలు మనకు బయటకు వినపడవు. ఎడమ పక్కన ఎక్కువ శబ్దం, కుడి పక్కన తక్కువ శబ్దం రావడానికి కారణం అదే. చూసిన మనం గుండె ఎడమ పక్కన ఉన్నట్టుగా ఫీల్ అవుతాము జనరల్‌గా మనం చూసినప్పుడు. అంటే కొంచెం నర్వస్ వాటికి సంబంధించిన ఫంక్షనింగ్ ధమనులన్నీ కూడా ఇటువైపుగా ఉన్నాయి కాబట్టి మేజర్‌గా ఇటు అనుకుంటాం. జనరల్‌గా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి గుండె ఎడమ పక్కన ఉంటుందని అంటాము. చాలా 1,00,000 మందికో, కొన్ని లక్షల మందికో ఒకళ్ళకి కుడి పక్కన కూడా ఉంటుంది గుండె. దీనికి సంబంధించి అలాంటి వైకల్యాన్ని డెక్స్ట్రా కార్డియో అంటారు. ఈ డెక్స్ట్రా కార్డియో అనేది పెద్ద ప్రమాదం ఏం కాదు. జనరల్‌గా వాళ్ళు కూడా యాజిటీస్‌గా మానవుల సహజ లైఫ్ స్పాన్ ఆయుష్ ప్రకారం బతుకుతారు. మనుషుల ఆయుష్ 65 సంవత్సరాలు అయితే 60, 70 సంవత్సరాలు అయితే కుడి పక్కన, ఎడమ పక్కన గుండె ఉండేవాళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉన్నారనుకోండి జీవన ప్రమాణాల ప్రకారం. వీళ్ళు కూడా సేమ్ అలానే బతుకుతారు. ఇతర సమస్యలు ఉండవు. ఎప్పుడన్నా సమస్య ఉంటే కార్డియాక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందో చెక్ చేస్తారు. దానికి సంబంధించి ఇప్పుడున్న ఆధునిక వైద్యంలో అది పెద్ద ఇష్యూ కాదనేది చెప్పక తప్పదు. సో, ఎందుకంటే గుండె తీసి గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ 4 అయి ఉంటాయి కదా! 4 హోల్స్ వాటికి సంబంధించినటువంటి స్టంట్లు కూడా వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఆధునిక వైద్యము మనుషులకి అంటే చదువు విజ్ఞానం పెరిగినది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. అసలు ఆ వాల్వ్స్ దాకా పోకుండానే ఇంకా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మధ్య మధ్యలో సంవత్సరానికి కొంచెం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ధనికులు లేదా సంవత్సరానికి ఒకసారి బాడీ అంతా చెకప్‌కి వెళ్తా ఉన్నారు. సో, సామాన్యులకి అంత అవకాశం ఉండకపోవచ్చేమో గానీ, సో, ప్రజల్లో అవేర్‌నెస్ పెరుగుతుంది కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, కొవ్వొచ్చే పదార్థాలు తక్కువ తినటం వల్ల గుండెకి ఫ్యాట్ తగ్గుతది, గుండె కొవ్వు తగ్గుతది, గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటే ఆరోగ్యం బావుంటుంది. ఇలాంటి సైంటిఫిక్ అంశాలు, శాస్త్రీయమైనటువంటి అంశాలు ప్రజలకు అవగాహన కలుగుతా ఉంది. అందుకోసం గుండెకి సంబంధించినటువంటి గుండె వ్యాధులకు సంబంధించి ఇది ఉంటుంది. ఎవరికో వ్యవసాయ రైతులకు గానీ, రైతు కూలీలకు గానీ, లేకపోతే కార్మికుల వర్గంలో పనిచేసేటి శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఎవరికో కొంత తప్పితే 100కో, 1000కో, 1,00,000కో అట్లా తప్పితే రెగ్యులర్‌గా ఈ సమస్యలొచ్చే పరిస్థితి తక్కువగా ఉన్నది. ఏమైనా వచ్చినా కూడా సింప్టమ్స్ మనకు అర్థమవుతాయి. డాక్టర్స్ ఛాతీ నొప్పిని కూడా గుండె నొప్పి అనుకుంటారు. ఛాతీ నొప్పికి, గుండె నొప్పికి మీ ఫ్యామిలీ డాక్టర్‌ని మీకు తెలిసిన డాక్టర్‌ని అడగండి. వాళ్ళు చెప్తారు. అఫీషియల్‌గా ఒక ఈజీగా ఉంటుంది నేను చెప్పిన దానికంటే. ఎసిడిటీ తిన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుంటది, పోతుంటది. గుండె నొప్పి వస్తే అది కంటిన్యూయస్‌గా ఉంటది. చాలా సేపు ఉంటుంది. అది గుండె నొప్పిగా భావించాలి. సో, ఇంకా మరింత సమాచారం కోసం మీరు మీ ఫ్యామిలీ డాక్టర్‌ని, మీకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్‌ని, మీకు తెలిసినటువంటి డాక్టర్స్‌ని, మెడికల్ డాక్టర్స్‌ని అడగండి. వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే అనాటమీ గాని, ఇతర అనేక సబ్జెక్టులు మెడికల్ సైన్స్, హ్యూమన్ బాడీకి సంబంధించి వాళ్ళు అలోపతి డాక్టర్లందరూ దీని మీదనే 4-6 సంవత్సరాల పైగా చదువుతారు కాబట్టి దీని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు కూడా
మీ మీ వాడుక భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విధంగా చేయండి అని చెప్పేసి. సో, ఓవరాల్‌గా అయితే గుండె ఎడమ పక్కన ఉంటుంది అని అనుకుంటాము. ఎడమ పక్కన ఉండదని సైన్స్ చెప్తుంది. సరే ఏదున్నా దాని ధమనులన్నీ ఇటు ఎక్కువ ఉంటాయి, ఇటు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎడమ పక్కనే అని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తాను. సో, గుండె అయితే ఎడమ పక్కన ఉన్నదని చెప్పేసి మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, నేను గరిడె ప్రెస్ వచ్చాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని రాయమని తెలియజేస్తా ఉన్నాను.